ఛానల్కి అందరికీ స్వాగతం. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ ఈ ప్రపంచం ప్రతిరోజు మారిపోతోంది. మరి గత 24 గంటల్లో జరిగిన టాప్ 10 కీలకమైన అప్డేట్లు ఏంటో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. 10 స్టోరీలు, 2 ఇండస్ట్రీలు అన్నీ కూడా కేవలం 24 గంటల్లో జరిగినవి. అంటే టెక్నాలజీ ఎంత స్పీడ్గా మారుతుందో కదా. అందుకే ఈ ముఖ్యమైన విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకోవడం చాలా అవసరం. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, మన కౌంట్డౌన్ 10వ స్థానంతో మొదలు పెడదాం. మెటా వాళ్ళ థ్రెడ్స్ ఒక కొత్త ఫీచర్ని టెస్ట్ చేస్తోంది. ఏంటంటే ఇకపై పెద్ద టెక్స్ట్ పోస్ట్లను కూడా మెయిన్ ఫీడ్లోనే ఎక్స్పాండ్ చేసి చదివేయచ్చు. మరి దీనివల్ల బ్రాండ్స్కేంటి ఉపయోగమంటే వాళ్ళ కంటెంట్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు. అంటే ఇంకా డీటెయిల్డ్గా లోతైన కథలను చెప్పడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇక న్యూస్ నంబర్ 9. గూగుల్ తన ఏఐ సెర్చ్ను స్టెమ్ సబ్జెక్ట్స్ కోసం, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇంకా మ్యాథ్స్ కోసం బాగా ఇంప్రూవ్ చేసింది. దీనివల్ల చాలా కాంప్లెక్స్ టెక్నికల్ ప్రశ్నలకు కూడా ఇప్పుడు చాలా సింపుల్గా సమాధానాలు దొరుకుతాయి. ఇది ముఖ్యంగా రీసెర్చ్ చేసేవాళ్లకి, స్టూడెంట్స్కి చాలా పవర్ఫుల్ టూల్ అవుతుంది. నంబర్ 8. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ గురించి. లింక్డ్ఇన్ నుండి ఒక కొత్త రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ప్రొఫెషనల్స్ సలహాల కోసం ఏఐ టూల్స్ కన్నా ఎక్కువగా వాళ్ల పర్సనల్ నెట్వర్క్లనే నమ్ముతున్నారట. అంటే మనకు తెలిసిన వాళ్లని, మన సర్కిల్లో ఉన్న వాళ్లని. సో ప్రొఫెషనల్ ట్రస్ట్ విషయంలో హ్యూమన్ కనెక్షన్ ఇప్పటికీ చాలా పవర్ఫుల్ అన్నమాట. 7వ స్థానంలో అడ్వర్టైజర్స్ కోసం ఒక కొత్త టూల్. గూగుల్ ఒక అద్భుతమైన టూల్ లాంచ్ చేసింది. జస్ట్ ఒక ప్రోడక్ట్ ఫోటో అప్లోడ్ చేస్తే చాలు, ఏఐ దాన్ని ఆటోమేటిక్గా ఒక వీడియో యాడ్గా మార్చేస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే వాళ్లు కూడా ఇప్పుడు తక్కువ ఖర్చుతో వీడియో యాడ్స్ క్రియేట్ చేసి పెద్ద బ్రాండ్లతో ఈజీగా పోటీపడొచ్చు. 6వ స్థానం డేటా ప్రైవసీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్. ఆంథ్రోపిక్ అనే ఏఐ కంపెనీ తన కొత్త డేటా పాలసీని అనౌన్స్ చేసింది. వాళ్ల ప్రకారం యూజర్ చాట్స్ని వాళ్ల ఏఐ మోడల్స్ను ట్రైన్ చేయడానికి వాడతారట. అయితే మన డేటా వాడొద్దు అని అనుకుంటే ఒక ఆప్ట్అవుట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదన్నమాట. 5వ స్థానానికి వచ్చాం. ఇక్కడి నుండి మెటా ఫేస్ చేస్తున్న కొన్ని ఛాలెంజెస్ గురించి 2 భాగాలుగా చూద్దాం. మెటా నుండి చాలామంది టాప్ ఏఐ టాలెంట్ ఉన్నవాళ్లు, అంటే కీలకమైన రీసెర్చర్స్, ఇంజనీర్స్ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ టూల్స్ డెవలప్మెంట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టూల్స్ అన్నీ అడ్వాన్స్డ్ ఏఐ పైనే ఆధారపడి ఉంటాయి కదా. మెటా స్టోరీనే కంటిన్యూ చేద్దాం. అసలు ఈ ప్రాబ్లంకి కారణమేంటో చూద్దాం. మెటా ఈ మధ్యే సూపర్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త డివిజన్ను స్టార్ట్ చేసింది. కానీ అందులో నుంచే చాలామంది కీలకమైన టాలెంట్ బయటకు వెళ్ళిపోతోంది. ఇది అడ్వాన్స్డ్ ఏఐ రేస్లో మెటా ఎంతవరకు పోటీ ఇవ్వగలదు అనే దానిపై చాలా ప్రశ్నలను క్రియేట్ చేస్తోంది. ఇక టాప్ 3లోకి వచ్చేశాం. 3వ స్థానంలో ఒక డ్రమాటిక్ మార్కెట్ ఫాల్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు గూగుల్, ఓపెన్ఏఐ లాంటి కంపెనీలతో పాటు టాప్ ఇన్నోవేటర్గా పేరు తెచ్చుకున్న బిల్డర్.ai సడన్గా దివాలా తీసింది. ఇది ప్రస్తుత ఏఐ మార్కెట్ ఎంత వాలటైల్గా ఉందో చూపిస్తుంది. అంటే సక్సెస్ నుండి ఫెయిల్యూర్కి ఎంత త్వరగా మారిపోవచ్చో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక 2వ స్థానంలో ఉన్న న్యూస్ ఒక మేజర్ ఫైనాన్షియల్ రివలేషన్. ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ఎన్విడియా తన సెకండ్ క్వార్టర్ రెవెన్యూలో ఏకంగా 40% కేవలం ఇద్దరు కస్టమర్ల నుండి వచ్చిందని చెప్పింది. కానీ ఆ ఇద్దరెవరో మాత్రం చెప్పలేదు. కంప్లీట్ మిస్టరీ. ఇప్పుడు టెక్ ఇండస్ట్రీ మొత్తం ఇదే ప్రశ్న అడుగుతోంది. ఈ ఏఐ చిప్ బూమ్ వెనుక ఉన్న ఆ ఇద్దరు మేజర్ ప్లేయర్స్ ఎవరు? ఈ మిస్టరీ అందరిలోనూ చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. ఫైనల్గా ఈరోజు నెంబర్ 1 అప్డేట్ ఏంటో చూసేద్దాం. ఓపెన్ ఏఐ ఏకంగా $500 బిలియన్ స్టార్గెట్ అనే ప్రాజెక్టులో భాగంగా ఇండియాలో ఒక భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతోందట. ఇది ఏఐ ఫ్యూచర్లో ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరగబోతోందో చూపిస్తోంది. అలాగే గ్లోబల్ ఏఐ రంగంలో ఇండియా ఎంత కీలక పాత్ర పోషించబోతోందో కూడా ఇది కన్ఫర్మ్ చేస్తోంది. సో ఈరోజు వార్తలన్నింటినీ కలిపి చూస్తే మనకు కొన్ని కీలకమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. 1 మార్కెట్ వోలటిలిటీ, బిల్డర్ బై పతనం అదే చూపిస్తుంది. 2 టాలెంట్ వార్స్, మెటా ఇష్యూస్ దానికి కారణం. 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా న్యూస్ హైలైట్ చేస్తున్నాయి.
అన్నింటికన్నా ముఖ్యంగా లింక్డ్ఇన్ రిపోర్ట్ ప్రకారం టెక్నాలజీ ఎంత పెరిగినా సరే హ్యూమన్ ఎలిమెంట్ అంటే మనుషుల మధ్య నమ్మకం ఇంకా చాలా విలువైందని తెలుస్తోంది. ఏఐ ఇంత వేగంగా విస్తరిస్తున్నప్పుడు, మార్కెట్లు ఇంత అస్థిరంగా ఉన్నప్పుడు అసలు ధైర్యమైన ఆవిష్కరణకు, భరించలేని రిస్కుకు మధ్య గీత ఎక్కడ ఉంది? ఆలోచించాల్సిన విషయమే గదా. సరే, రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.